సోమవారం టీఆర్ఎస్కు సంబంధించి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మరో షాక్ తగిలింది. మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సోదరుని కుమారుడు 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ త్వరలోనే బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పనున్నారు. 2 రోజుల క్రితమే మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీపై తీవ్రమైన విమర్శలు చేస్తూ తన ప్రత్యర్థులపై కూడా తీవ్రమైన విమర్శలు ఆరోపణలు చేస్తూ పార్టీ గుడ్ బై చెప్తున్నట్లుగా, త్వరలోనే కాంగ్రెస్లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాలలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట కావచ్చు, మిగతా ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, కొంతమంది కౌన్సిలర్లు అదేవిధంగా కార్పొరేటర్లు కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే గత కొద్ది కాలంగా ఈ రగడ రగులుతూనే ఉంది. దాస్యం అభినవ్ భాస్కర్ వినయ్ భాస్కర్కు స్వయాన సోదరుని కుమారుడు 60వ డివిజన్ కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఆయన పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ వినయ్ భాస్కర్ కూడా దూరంగానే ఉన్నారు. అయినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తప్పనిసరిగా వినయ్ భాస్కర్, అభినవ్ భాస్కర్ కలిసే ఎన్నికల్లో ప్రచారాన్ని కొనసాగించారు. బాబాయ్ అబ్బాయిల మధ్య ఒక సయోధ్య కూడా కుదిరింది. దీనివల్ల ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తలేదు. అయితే అభినవ్ భాస్కర్ తాజాగా సోమవారం రోజు హన్మకొండ రెడ్డి కాలనీలో తన స్నేహితులతో కానీ కొంతమంది యువ మిత్రులతో కలిసి ఒక సమావేశాన్ని నిర్వహించారు ఫంక్షన్ హాల్లో. దీనికి వందలాది మంది యువకులు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలో వినయ్ భాస్కర్ కుటుంబ ఎన్నికలకు సంబంధించి కానీ తన కుటుంబానికి సంబంధించి తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. 1998లో దాస్యం ప్రణయ్ భాస్కర్ మరణించిన అనంతరం నిజానికి వారి సతీమణికి టికెట్ రావాల్సి ఉండే, కానీ అప్పుడు తాము త్యాగం చేశామని, ఆ తర్వాత పర్కాలకు సంబంధించి కూడా తమకు టికెట్ వచ్చేది ఉండేదని, ఈ విషయంలో దాస్యం వినయ్ భాస్కర్కు అండగా ఉండటానికి మాత్రమే అప్పటి నుంచి తాను పోటీ చేయలేదని, గత ఎన్నికల్లో కూడా తాను వెళ్ళిపోతాననే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దాస్యం వినయ్ భాస్కర్ వారి యొక్క సంబంధించిన వ్యక్తులు మాట్లాడటం వల్లనే ఆ ఎన్నికల్లో సహకరించారని, అయినప్పటికీ కూడా దాస్యం వినయ్ భాస్కర్ తన వల్ల మాత్రమే ఎన్నికల్లో ఓడిపోయానని బయట కొంతమందితో చెప్పడం తనకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించిందని ఈ సందర్భంగా తన యువ మిత్రులతో కార్యకర్తలతో అభినవ్ భాస్కర్ అన్నారు. ఎప్పుడైతే వినయ్ భాస్కర్ కామెంట్లు చేశాడో ఎన్నికలకు సంబంధించి తాను అహర్నిశలు శ్రమించానని, తనకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా కృషి చేశారని, ఆ ఎన్నికల్లో వారికి సపోర్ట్ చేశారని, అయినప్పటికీ కూడా వినయ్ భాస్కర్ వ్యాఖ్యల వల్ల తాను తీవ్రంగా కలత చెందానని, త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఈ సందర్భంగా అభినవ్ భాస్కర్ ప్రకటించారు. అయితే అభినవ్ భాస్కర్ రాజీనామా చేసిన తర్వాత ఆయన దారి ఏటు అనేది ఒక ఆసక్తికరంగా ఉంది. తప్పనిసరిగా కాంగ్రెస్ బీజేపీలకు మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితులలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే ఒక ప్రచారం ఉధృతంగా కొనసాగింది. ఇవన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒకవైపు నాయకులందరూ వెళ్ళిపోతుంటే మరోవైపు వినయ్ భాస్కర్కు సంబంధించి స్వయాన సోదరుని కొడుకు, నగరానికి చెందిన కార్పొరేటర్, తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ఎంతో వందలాది మందిని ప్రభావితం చేసే అభినవ్ భాస్కర్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం, అందులో వినయ్ భాస్కర్ మీద కామెంట్లు చేయడం అనేది సోమవారం రోజు నగరంలో చర్చనీయాంశంగా మారాయి. కాబట్టి అట్లాంటి కుటుంబం నుంచి ఆయన వారసత్వం పుచ్చుకున్నాం కాబట్టి అట్లాంటి నిర్ణయాలు ఏమి తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బాబాయ్ ఓడిపోయిన తర్వాత కూడా కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి దుష్టశక్తులు కూడా అభినవ్ భాస్కర్ కూడా నీ ఓటమికి కారణము, అభినవ్ భాస్కర్ చేయబట్టి కూడా నువ్వు ఓడిపోయినావు అంటే నేను మా బాబాయ్ ప్లేస్ ఉంటుంటే నా కొడుకుని ఇంకొకసారి అట్లా మాట్లాడొద్దు అని అంటుండే. కానీ కర్ణుడు సావుకి 100 కారణాలు ఉంటే ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం అంటే దాన్ని సమర్థించినట్టే అనిపించి నాకు చాలా బాధ అయిపోయింది. అంటే ఇంత చేసినాక కూడా ఆ అపనింద వద్దు అనుకునే అంత పరకాల టికెట్ వద్దు అనుకున్నాను, కానీ ఆ అపనింద అయినా కానీ నా పైన వచ్చిండ్రు గుర్తుతే దాన్ని వ్యతిరేకించాల్సిన పోయి సమర్థిస్తున్నారు. కాబట్టి ఇక నాకు ఇక్కడ ఎటువంటి విలువ లేదు అని నాకు అనిపించి ఒక బాధతోటి మనసు ఇట్లా నిజంగా కూడా బాధతోటి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను కొద్ది రోజుల్లోనే. కాబట్టి అందుకనే మీకు అంత ఎందుకు చెప్పుకోండి, ఇంకా చెప్పుకుంటే కట్టు పోసుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నేను కూడా ఇంకా చెప్పుకొని మిమ్మల్ని కూడా అన్నీ చెప్పి మీకు కూడా బాధ కలిగించాలనుకోలేదు. కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు, నేను నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, మా వడ్డేపల్లి ముదిరా సంఘానికి కాపు మిత్రులందరికీ కూడా తెలుసు నేను ఎంత కష్టపడి, నేను జ్యోతిబాబు నగర్ పెద్దమగడ్డ వాస్తవ్యులకి తెలుసు నేను బాబాయ్ ఎలక్షన్ కోసం ఎంత కష్టపడ్డాను. రెడ్డి కాలనీ కుమార్పల్లి మార్కెట్ వాళ్ళకి తెలుసు, షాంపేట్లో తెలుసు నేను ఎంత కష్టపడి బాబాయ్ కోసం తిరిగినాను, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, ఏం చేసినా కూడా తెలుసు. కానీ ఆ గుర్తింపు లేని చోట, ఆ అపనిందలు మోపే చోట నాకు ఉండాలని లేక నాకు మనసుకి నేను నిర్ణయం తీసుకోబోతున్నాను. కాబట్టి
దయచేసి ఏకీభవించకపోయినా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.